గురక పెట్టి నిద్రపోతున్నాడు, ఎంత అదృష్టవంతుడో అంటూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే గురకను గాఢ నిద్రకు సూచనగా భావిస్తారు. డీప్ స్లీప్లో ఉన్నప్పుడు లైట్గా గురక పెట్టే మాట నిజమే, కానీ గురకలన్నీ మంచి నిద్రకు సూచిక కాదని అంటున్నారు నిపుణులు. ఇది స్లీప్ ఆప్నియా వల్ల వచ్చే గురక కావచ్చని కూడా అంటున్నారు. మరి దీని ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిద్రపోతున్నప్పుడు పై శ్వాస కోశ వ్యవస్థలో ముక్కు నుంచి స్వరపేటిక వరకు పాక్షికంగా అడ్డంకి తలెంతినప్పుడు పుట్టుకొచ్చే చప్పుడే గురక. లోపలికి సుడి తిరుగుతూ వచ్చే గాలి ప్రవాహానికి అంగిలి అనగా కొండనాలుక ప్రకంపించటం వల్ల ఇది పుట్టుకొస్తుందని కూడా చెబుతున్నారు. ఇదేమీ ప్రమాదకరమైనది కాదని, పక్క వాళ్లకు మాత్రం ఇబ్బంది కలిగిస్తుందని అంటున్నారు. ఇది మాత్రం సాధారణమైన విషయం కాదట. ఇదొక తీవ్రమైన పరిస్థితిగా చెబుతున్నారు. దీనివల్ల నిద్రలో శ్వాస చాలాసార్లు ఆగిపోతుందని మయో క్లినిక్ అధ్యయనం చెప్తోంది. నిద్రిస్తున్న సమయంలో ఎగువ శ్వాస ద్వారాలు మూసుకుపోవటం వల్ల కలిగే ఇబ్బందినే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. గొంతులోని సున్నితమైన కండరాలు శ్వాస మార్గాన్ని అడ్డుకున్నప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుందని అంటున్నారు. తద్వారా నిద్ర మధ్యలోనే శ్వాస హఠాత్తుగా ఆగిపోవడంతో అకస్మాత్తుగా మనకి మెలకు వస్తుంది. అలా శ్వాస సరిగా అందకపోవడంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయని కూడా అంటున్నారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు నాణ్యమైన నిద్ర అస్సలు పోలేరని కూడా చెబుతున్నారు. అయితే గురక పెట్టే వారందరికీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఉన్నట్లు కాదంటున్నారు. ముక్కు రంధ్రాలు మూసుకుపోవటం లేదంటే వేరే కారణాలతో కొందరిలో గురక వస్తుందని కూడా చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదము లేదని కూడా అంటున్నారు. కానీ ఒక్కోసారి ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా ఈ గురక వస్తుందని వారు చెప్తున్నారు.